నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. చిలకలూరిపేటలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించిన చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు. శనివారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం వేడుక ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రియాంకాల. జీవీకే ఈఎంఆర్ఐ డైరెక్టర్లపై హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పై చర్యలు తీసుకోవాలి. డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని జోనల్ కమిషనర్ కు అందజేసిన తెలంగాణ రాష్ట్ర 108 అంబులెన్స్ సర్వీస్ ఉద్యోగులు జేఏసీ. భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు చివరి రోజున శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ సీతారామచంద్ర స్వామి. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పరిషత్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎంపీపీ యారం వనజ, ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ యారం వనజ మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషదాయకమని తెలిపారు. అలాగే మండల ప్రజలందరి తరఫున సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ సంక్షేమ సారథిగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులనే మరలా ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిపైన ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గణపవరం ఎంపీటీసీ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే జగన్ గారు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ మండల పరిషత్లో కేక్ కట్ చేయడం జరిగింది. అలానే మన సీఎం గారు ఇలాంటి పుట్టినరోజులు రానున్న కాలంలో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఆడవాళ్ళకి ఈ ప్రభుత్వంలో ఎక్కువ సీట్లు ఇచ్చి మమ్మల్ని ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టి మాకు గౌరవప్రదంగా మమ్మల్ని సమాజంలో నిలబెట్టిన మా జగనన్నకు మేము మనస్ఫూర్తిగా రానున్న రోజుల్లో ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ సీఎం పొజిషన్లో పెట్టుకుందామని మనస్ఫూర్తిగా మా మహిళల తరఫున. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని గోల్కొండ గార్డెన్స్ సమీపంలో సెమీ క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు ముందుగా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం రాజేష్ నాయుడు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మీద నమ్మకంతో చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా కేటాయించారని అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. పేద ప్రజల కోసం అడుగడుగున పనిచేస్తూ జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ తీసుకువస్తానని, చిలకలూరిపేట గడ్డపై వైసీపీ జెండా రెపరెపలాడే విధంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రమంతా అతలాకుతలం చేశారని, అప్పటి మంత్రిగా ఉన్న పత్తిపాటి పుల్లారావు హత్య రాజకీయాలకు చిలకలూరిపేట నియోజకవర్గంగా కేరాఫ్గా మార్చారని మండిపడ్డారు. ఈ వేడుకల సందర్భంగా ప్రజలకు అన్నదానము, 25,000 మంది మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ ఫాస్టర్లు, ఎస్సీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మనమందరం నిజంగా ఒక కన్నుల పండుగ వాతావరణాన్ని మనం తీసుకొని రాగలిగాం. ఈరోజు ఎంతో మంది ఈరోజు ఈ కార్యక్రమం కోసం కష్టించిన వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు నిజంగా ఈ రోజు ఎంత ఆనందదాయకమో ఒక్క మాటలో తెలియజేసుకుంటాను. నన్ను
సమన్వయకర్తగా ఇచ్చినప్పుడు ఆదరించడానికి ఎంతో కొంతమంది ఉంటారనుకున్నారు. కానీ నన్ను నా కుటుంబంలోకి నా వ్యాపారంలో భాగమై ఉన్నా, నా కుటుంబంలో భాగమై ఉన్నా, నా ఎస్సీ నిజంగా నా బీసీ సోదరులే ఈ రోజు నన్ను హక్కునే చేర్చుకొని నువ్వు ఒంటరివాడివి కాదు, ఈ రోజు నుండి మా జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను సమన్వయకర్తగా తీసుకొచ్చారంటే నువ్వు నా బిడ్డవి, నా తమ్ముడివి, నాకు నువ్వు బిడ్డ వంటి వాడివి అని చెప్పి ప్రతి తల్లి, ప్రతి అక్క, ప్రతి చెల్లి నన్ను నా ఎస్సీ సోదరులు, నా మైనారిటీ సోదరులు హక్కునే తెచ్చుకొని ఈరోజు ఈ సభని ముఖ్యంగా ఇది మన ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలేగా, లేకపోతే నిజంగా ఇటువంటి సభను అతి తక్కువ కాలంలో నిర్వహించిన నా ఎస్సీ సోదరులు, నా ఎస్సీ చిలకలూరిపేట నియోజకవర్గ సోదరులు, నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నేను పేరుగా పాదాభివందనం చేస్తూ మా నాన్నగారి సొంత తమ్ముడు లాంటి వ్యక్తి మరి నేను అడిగానే ఎంతో మంది మా వెంకటరాయుడు బాబాయ్ లాగా మరి ఆయన అన్యాయులు మరి రమణి గారు మరి అలాగే వారి మిత్రమంత్రం మరి అలాగే చిన్నబాబు గారు మరి అలాగే జెడ్పీటీసీ గారు మా మండలాధ్యక్షులు ప్రతి ఒక్కరు వారు అప్పటికప్పుడుగా 1.5 రోజులో ఈ సభని ఏర్పాటు చేశారంటే మరి మా పార్టీ క్యాడర్ అయిన వైఎస్ఆర్సీపీ. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని చిలకలూరిపేట నియోజకవర్గంలో కోలాహలంగా ఏర్పాట్లు చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా పట్టణంలోని పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాయుడు గారు ఒకసారి కేక్ కటింగ్ పట్టుకోండి. మీరు అదిగా తినేది కాదు, కేక్ కటింగ్ పట్టుకోండి. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శనివారం తెప్పోత్సవం వేడుక జరగనున్నది. శనివారం జరగనున్న ఉత్తర ద్వార దర్శనం వేడుక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రియాంకాల పరిశీలించారు. ఆలయ ఈవో రమాదేవి, ఆర్డీఓ మంగీలాల్, ఏఎస్పీ పారితోష్ పంకజ్తో పాటు కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. తెప్పోత్సవానికి, ముక్కోటి ఉత్సవానికి భారీగా కదిలివచ్చే భక్తుల కోసం పార్కింగ్ ప్రదేశాలు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలియజేశారు. అది క్లోజ్ చేయమని చెప్పండి. మంచిగా చేయమంటే ముందు పెట్టినట్టు అప్పుడు ఇస్తాం మీకు. మీరు
not a hotel. Food and basic things also they select. It has also room. And we local భద్రాద్రి రామయ్య సన్నిధిలో జరుగుతున్న శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో దశావతారాల్లో చివరి రోజు అయిన నేడు శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నెల 13 నుంచి రోజుకొక అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారు 9వ రోజు అయిన నేడు శ్రీకృష్ణ అవతారంలో పూజలు అందుకుంటున్నారు. ప్రధాన ఆలయం నుంచి బేడ మండపం వద్దకు స్వామివారిని తీసుకువచ్చి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహా నివేదన అనంతరము స్వామివారు సకల రాజలాంఛనాలతో నడుమ తిరువీధి సేవకు బయలుదేరనున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఎట్ల ఎర్రవల్లి గ్రామంలో టీఎస్ఎస్పీ డీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ శివశంకర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ స్వామి, ఏఈ నరేందర్ పాల్గొన్నారు. గ్రామాలలో కరెంటు సమస్యలు ఉంటే మాకు తెలియజేయాలని, అలాగే విద్యుత్కు సంబంధించిన ఏ సమస్యలున్నా మాతో చెప్తే వెంటనే పరిష్కరిస్తామని డిఈ శివశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సింధు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇంతకుముందు వచ్చిన కన్జ్యూమర్లు నేను వచ్చేసరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అంటే నాకు కలిసి వెళ్ళిపోయారు. వాళ్ళు మా ఆఫీస్కి వచ్చినప్పుడు కానీ లేదా వాళ్ళు నన్ను సంప్రదించినప్పుడు కానీ ఇంత పనులు చేసామని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము అట్లేం లేదండి, కంపల్సరీ మా స్థాయిలో ఉన్నాయి, మా పరిధిలో ఖచ్చితంగా చేస్తాము, ఊరికే చెప్పిపోవడానికి ఏం రాలేదండి. అట్లా దానికి నిదర్శనంగా ఏం చెప్తున్నానంటే ఇంతకుముందు కన్జ్యూమర్స్ వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పారు సార్ మీరు మాకు పని చేశారని చెప్పి. రెండోది ఇప్పటికిప్పుడు మేము కొన్ని వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు చేయాల్సిన వర్క్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసాము. కరెంట్ కూడా బంద్ చేసి పోల్ మీద ఎక్కువ పని చేస్తున్నారు. అది మీరు పరిగణన తీసుకోవాలని ఇంతకుముందు 2-3 సర్పంచ్ గారు చెప్పింది. కంపల్సరీ మేము దాంట్లో ఇక్కడ సిఎండి గారు ఆదేశానుసారం మారుమూల విలేజ్కి వెళ్ళి పబ్లిక్ది అంటే కన్జ్యూమర్స్ది ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరే వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి అక్కడిదక్కడే ఏమైనా సమస్య పరిష్కారం ఉంటే అక్కడిదక్కడే అటెండ్ చేసి, ఇంకా దానికి ఫర్దర్గా ఇంకేమన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని నోటీస్ చేసి అవన్నీ కూడా ప్రపోజల్స్ పంపించి ఆ ప్రాబ్లమ్స్ సత్వరగా తొందరగా కంప్లీట్ చేయడానికి ఏమేమి మెజర్స్ ఉన్నాయో అది సబ్మిట్ చేయమని చెప్పారు యాజమాన్యం. దాని విధంగా ఈ విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇంటి మీద నుంచి ఇంటిపై నుంచి వైర్లు పోవడము ఒకటి, రెండోది లూజ్ లైన్స్ ఉండడము, నెక్స్ట్ పోల్ కూడా బెండ్ అయినవి ఉన్నాయి అన్నారు. ఈరోజు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత లూజ్ లైన్స్ ఏమైనా ఉంటే అటెండ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు వర్క్ నడుస్తుంది. లూజ్ లైన్స్ ఒకటి, బెండ్ పోల్స్ కూడా వర్క్ నడుస్తుంది. తర్వాత ఇంటిపై నుంచి ఉంటే దానికి వాళ్ళ ఆమోదం పొందితే ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నాడో ఆయనకు అయ్యే డిపార్ట్మెంట్ ఖర్చు భరిస్తే సత్వరగా కంప్లీట్ చేస్తాం. విత్ ఇన్ 1 వీక్ 10 డేస్లోనే కంప్లీట్ చేస్తాము. తర్వాత అదేవిధంగా స్కూల్ మీద నుంచి కూడా అది స్కూల్ బిల్డింగ్ మీద ఒక మెయిన్ లైన్ ఉన్నది. ఆ మెయిన్ లైన్ తీసేసి పక్కకు జరిగితే ఒక పోల్ ఒక సిట్టింగ్ అయిపోతుంది అంతే. అది చేస్తారని చెప్పి సార్ హామీ ఇస్తున్నాడు. అందుకే చెప్పిన ప్రాబ్లం ఇంతకుముందు ఏది బిల్డింగ్ కట్టిరు, కరెంట్ ఫిట్ అయిన దాకా బిల్ ఆపుతామన్నారు, కరెంట్ ఫిట్ అయిపోయింది, టెస్టింగ్ చేసిన దాకా బిల్ ఆపుతామన్నారు. వాళ్ళ దాకా లైన్ లేదు. 3 సార్లు వచ్చి చూసుకొని పోయారు. 4 లక్షలు కడతారు, 5 లక్షలు, 4 లక్షలు 5 లక్షలు కట్టి గ్రామ పంచాయతీలు కావు, అంత డొనేషన్ ఇక్కడ ఎవరు లేరు. అందుకోసానికి సార్ డి గారికి సూచన చేస్తుంది ఏంటంటే అన్ని సంస్థలను కన్వీట్ చేసుకొని ఏ దానికి పోయినా కానీ డిపార్ట్మెంట్ నుంచి ఏమన్నా హెల్ప్ అయ్యేటట్టు చూసుకొని
ప్రతి ట్రాన్స్ఫారం ఏ ట్రాన్స్ఫారం అయినా కానీ మీరు ఎల్సీ తీసుకొని ట్రాన్స్ఫర్ ప్రాబ్లం ఫీజు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ ట్రాన్స్ఫారం ట్రాన్స్ఫారం ఉంటే ఇంత ఇబ్బంది కాదు కదా. ఒక మోటార్ కాడ లైన్ కలుపుకోవాలంటే 4 ఊళ్ళో ఆపుకొని పెట్టాల్సి వస్తున్నది. ఏ ట్రాన్స్ఫారం ట్రాన్స్ఫర్ చేసి అయిపోతుంది కదా. ఆ ట్రాన్స్ఫారం ఆనప్ ఏ ట్రాన్స్ఫారం ఆనప్ చేసుకుంటూ ప్రతి లైను ఊళ్ళో చేతకు అందుకు పోతుంది. మనం చూడకుండా తలగా అవుతాయి. ఒకసారి సార్ మనం ఊళ్ళో కూర్చున్నాం కనుక మనం తెలుస్తలేదు. ఒకసారి చెల్లకాడికి పోతాం. పోతే అందువల్ల మా చెల్ల మా తోటకాన్ని చూపిస్తా. తోటకాడికి చూడకుండా పోతే మనకి అటువంటివి ఉన్నాయి ప్రాబ్లమ్స్. అందుకోసానికి రాసుకొని పోవడమే కాదు, ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినాక తర్వాత ఫస్ట్ మా ఊరికి వచ్చినాక సంతోషం. నాకు నిన్న డీ గారు ఫోన్ చేసి చెప్పిన గారికి ఇట్లా దానికి వస్తున్నామంటే సంతోషం. లీవ్ వస్తున్నాను. చిలకలూరిపేట పట్టణంలోని ఆది ఆంధ్ర కాలనీకి చెందిన బండారు యాకోబు కుటుంబ సభ్యులకు సంబంధించిన దాదాపు 2 ఎకరాల పొలాన్ని అగ్రవర్ణాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించుకొని ప్లాట్లు చేశారు. ఈ పొలానికి సంబంధించిన దళితులు కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ పంట పొలంలో క్రెయిన్లు పెట్టి లారీలతో మట్టి తొలగిస్తున్నారని బాధితులు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకులకు గోడు వెళ్లబుచ్చుకున్నారు. పొలానికి సంబంధించిన వివాదం కోర్టులో కేసు జరుగుతుంటే మధ్యలో ఎవరు కూడా ఆ స్థలంలోకి వెళ్లకూడదు కదా అని దళిత సంఘం నాయకులు ప్రశ్నించారు. అయితే ఆక్రమణదారులు కొంతమంది కిరాయి రౌడీలను ఏర్పాటు చేసి దౌర్జన్యం చేశారు. వారికి రాజకీయ అండదండలు కూడా ఉన్నాయి. మీకు దుక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు. మాకు న్యాయం జరగకపోతే దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేస్తామని బాధితులు తెలిపారు. మరి 1998 నుంచి ఈ భూమి మాకు రిజిస్టర్ చేసి ఇచ్చారు. ప్లాట్లు కూడా వేసి ఎవరి ప్లాట్లు వాళ్ళకి అప్పచెప్పడం అయింది. అప్పటి నుంచి కూడా మేము వచ్చి చూసుకొని పోతున్నాము. ఈ మధ్య కాలంలో కొంతమంది మరి ఆ రాళ్ళు పడగొట్టడము, మరి దాన్ని భూమిగా దున్నటము చేసి మాది అని చెప్పేసి అడ్డగిస్తున్నారు. మరి మాకు అమ్మిన యాకపోయి ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి మేము దీని మీద కొంచెం యాక్షన్ తీసుకోమని పై అధికారులను కూడా కోరుతున్నాము. దీనికి సంబంధించిన మా దగ్గర పక్కా డాక్యుమెంట్స్ మా ఎవరి వాళ్ళకి ఉన్నాయి. మేమే కాదు, దాదాపు 40 మంది ఇక్కడ ప్లాట్లు కొనుక్కొని ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఎక్కడో ఉండటం వల్ల అతనికి బాగా ప్లస్ పాయింట్ అయ్యి ఈ భూమిని ఇట్లా చేసి ఇది నాదని చెప్పేసి వస్తున్నాడు. అతను ఏదో ఆశించి అక్రమంగా వచ్చి అడ్డుకున్నందుకు మమ్మల్ని మేము దాడి చేస్తూ అక్రమంగా మట్టి తోలిస్తూ రాళ్ళు బాదుతున్నారు. అక్రమంగా మాదికి నా కొడకలారా, మాదికి నా దొంగ లంజాడొకలారా, ఎవరా మీరు మా పొలాల్లోకి వస్తున్నారని ఎగబడి కొడుతున్నారు. మీరే మమ్మల్ని ఆదుకోవాలని మరీ వేడుకుంటున్నాము అని ప్రార్థిస్తున్నాము. చూడండి, ఇప్పుడు మా వెనక మళ్ళీ మట్టి తోలిస్తే అంత అక్రమంగా అన్యాయం చేస్తున్నారు. మీరు చూడండి, మరి దారుణంగా చేస్తున్నారు. మరి ఎందుకంటే రాజకీయ పొలం కూడా 1982లో ఈ యొక్క పొలం సరస్వతి సత్యవతుల దగ్గర నాన్నగారు కొన్నారు. మండలి సత్యవతి దగ్గర కొన్నారు. అయితే ఇటీవల ఏమైందంటే కొంతమంది సాంబయ్య మండలి సరస్వతి దగ్గర మా నాన్నగారు మా బాబాయ్ పెద్ద ప్రసాద్ గారు కొన్నారు. కలిసి 2 ఎకరాల 7 సెంట్లు చెప్పన్నా, ఎకరా 7 సెంట్లు కొన్నారు. అయితే ఇటీవల కొంతమంది నకిలీ డాక్యుమెంట్లు చూసుకొని ఇది మా పొలం, మా ఇందులో మాదం వస్తూ ఉన్నారు. అది ఏ లెక్కన ఉందని మాకు తెలియదు. కాకపోతే ఇటీవల ఏంటంటే మేము కొంతకాలం ఈ యొక్క పొలంలో పంట మా దగ్గర కొన్ని పొలాలు ఆగిపోయినాయి. అప్పుడు సరిగా ఎందుకు నిమిత్తం వ్యాపారాల మీద పడి పొలం పడించుకోవాలి. తత్ఫలితంగా మరి ఎట్ సంగతో ఏమో తర్వాత మేము పంట వేసుకుందామని వచ్చేసరికి కొంతమంది ఆల్రెడీ దీన్ని ఆక్రమించి చేసుకున్నారు. ఏంటయ్యా ఇదంటే మేము ఆల్రెడీ మా వేరే వాళ్ళకి కొన్నాము అని ఎవరెవరో సంతకాలు చూపెడుతున్నారు. మా సంతకాలు లేవు, మా సంతకం ఒక్కటే లేదు. ఆల్రెడీ ఇప్పుడు కోర్టులో నడుస్తున్నప్పటికీ ఇక్కడ ఇదిగో ఈ విధంగా మట్టి తోలుతా 50 మంది దాకా వచ్చి మా ఆడవాళ్ళని చూడకుండా ఎగబెట్టడం, రెండోది పంట మీద దున్నేసి ప్లాట్లు అని చెప్పేయడం, ఈ విధంగా భయంకరంగా చేస్తూ ఉన్నారు. కోర్టులో ఉందని చెప్పినా సరే ఎక్కడున్నా మాకు సంబంధం లేదు, మాది కోర్టులు ఏం లెక్క చేయం అనే వివాదాలతో దౌర్జన్యంగా వస్తున్నారు. ఎవరండి దౌర్జన్యం చేస్తున్న పేర్లు ఎవరి? రఘు, ఇంటి పేరు ఏంది? జుంటి రాఘు రైటర్, విడతల సాంబశివరావు, ఇంకా దూలిపల రామాంజనేయులు, రామకృష్ణ, లాయర్ రామకృష్ణ, ఈ విధంగా కొంతమంది పెద్దలు
ఇంకా చాలామంది 50 మంది డాక్యుమెంట్ లేని వాళ్ళు కూడా ఉచితంగా వస్తుంది కానీ ఆక్రమించుకోవడానికి వచ్చి మేము వెళ్తే మమ్మల్ని కొట్టి అప్పటికి మేము డిఎస్పీ గారికి స్పందనలోనూ 2 సార్లు పెట్టాము, సిఐ గారికి చెప్పాము, కానీ మాకు ఏ రెస్పాన్స్ రాలేదు. కోర్టులో జరుగుతుంది అయినప్పటికీ ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నాం, మాకేం చేయాలి తోచట్లేదు. ఇది ఎంత ల్యాండ్ అండి? ఇది మొత్తం ఎకరం 87 సెంట్లు. ఈ ఎకరం 87 సెంట్లు ఎవరి పేరు మీద ఉంది? నాన్నగారు బండారు పెద్దప్రసాద్, బండారు యాకోబు. తెలంగాణ రాష్ట్ర 108 అంబులెన్స్ సర్వీస్ ఉద్యోగుల జేఏసీ రంగారెడ్డి జిల్లా జోనల్ కమిషనర్కు వారి డిమాండ్స్ మీద వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జీవీకే ఈఎంఆర్ఐ నిర్వహిస్తున్న 108 అంబులెన్స్ సర్వీసుల్లో డ్యూటీ అవర్స్లో ఎలాంటి కార్మిక చట్టాలను అమలు చేయలేదని అన్నారు. 2018 ఆగస్టు నుండి ప్రస్తుతం రోజుకు 12 గంటల డ్యూటీ, అలాగే వారానికి ఒక ఆఫ్ ఇస్తూ ఉద్యోగుల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. జీవీకే ఈఎంఆర్ఐ డైరెక్టర్లపై హెచ్ఆర్ డిపార్ట్మెంట్పై తగు చర్యలు తీసుకొని ఇన్స్పెక్షన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఐక్యత 108 ఉద్యోగుల ఐక్యత 108 ప్రభుత్వమే 108 ప్రభుత్వమే 108 ప్రభుత్వమే జీవీకే ఈఎంఆర్ఐ వెంటనే జీవీకే ఈఎంఆర్ఐ వెంటనే భారతదేశంలోనే మొట్టమొదటిగా నిర్వహించింది మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ ఫస్ట్ దీన్ని 2005లో సత్యం రామలింగరాజు నిర్వహించేటప్పుడు కార్మిక చట్టాలు మొత్తం అమలు చేసేది. కానీ 2009 నుంచి జీవీకే ఈఎంఆర్ఐ వచ్చిన కానుండి ఎలాంటి కార్మిక చట్టాలు అమలు చేయకుండా ఉద్యోగులైనటువంటి ఈఎంటీ అంబులెన్స్ సర్వీసులో పనిచేసే ఈఎంటీ పైలట్లను శ్రమదోపిడీ గురి చేస్తున్నది. ఇట్టి విషయాలపై ప్రభుత్వ అధికారులు అందరికీ ఎన్ని లెటర్లు ఇచ్చినా కూడా మొద్దు నిద్ర పోతూ పట్టించుకోకుండా తిరుగుతున్నారు. కావున జీవీకే ఈఎంఆర్ఐని వెంటనే తొలగించి కార్మిక చట్టాలు అమలు చేసే విధంగా చూడాలని మేము కోరుకుంటున్నాము. ఇంకొక విషయం ఏమిటంటే దీన్ని తీసుకొచ్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర ఆమెను తీసుకొచ్చారు. కావున ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. కావున దీన్ని ప్రభుత్వం నిర్వహించాలని 108 ఉద్యోగులందరూ కోరుకుంటున్నారు. జీవీకే ఈఎంఆర్ఐ శ్రమదోపిడి ఏ విధంగా చేస్తున్నారంటే రోజుకు 12 గంటల డ్యూటీ చేసే ఉద్యోగిని వారం రోజులకు ఒక ఆఫ్ ఇవ్వకుండా అంబులెన్స్లోనే పడుకోవాలా, మీరు మీకు ఇష్టం ఉంటే డ్యూటీ చేయండి లేకుంటే బంద్ చేసుకుని వెళ్ళిపోయిన రీతిలో అవలంబిస్తున్నారు. దీంట్లో ఏంటంటే మేము సీనియర్లకు ఎక్కువ జీతాలు ఉన్నాయి, తక్కువ జీతం వచ్చే కొత్త వాళ్ళని పెట్టుకున్న ఆలోచనలు ఈ విధంగా విమర్శిస్తున్నాయి. కాబట్టి జీవీకోని తొలగించాలని మేము కోరుకుంటున్నాం. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో రియల్ ఎస్టేట్ లావాదేవీల వివాదంపై కేసు నమోదయ్యింది. రియాల్టర్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు సిఐ ప్రసాద్ 2 వ్యక్తులపైన కేసు నమోదు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజుకి సిఐ ప్రసాద్ డబ్బులు ఇచ్చారు. కంపెనీ రిజిస్ట్రేషన్లో సిఐ ప్రసాద్ వాళ్ళ అన్న పేరును పెట్టాలని డిమాండ్ చేయడంతో రాజు సిఐ ప్రసాద్ మధ్య గొడవ చోటు చేసుకుంది. అలాగే తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వకపోవడంతో రాజుని సిఐ ప్రసాద్ చితకబాదారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిలకలూరిపేటలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించిన చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు. శనివారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం వేడుక ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రియాంకాల. జీవీకే ఈఎంఆర్ఐ డైరెక్టర్లపై హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పై చర్యలు తీసుకోవాలి. డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని జోనల్ కమిషనర్ కు అందజేసిన తెలంగాణ రాష్ట్ర 108 అంబులెన్స్ సర్వీస్ ఉద్యోగులు జేఏసీ. భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు చివరి రోజున శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ సీతారామచంద్ర స్వామి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.